హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో విష్ణు స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 35 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను అబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది, కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద కథను షేర్ చేయండి. మరి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? సోమేష్ తన కూతురైన నిత్యను ఇంతవరకు చూడకపోవటంతో చాటుగానైనా సరే ఒక్కసారి చూద్దామని రాఘవేంద్ర ఇంటికి బయలుదేరగా, ఇంకోవైపు పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసిన పురుషోత్తం అక్కడి నుండి తప్పించుకొని తన ఫ్యామిలీలోని కలవాలని బెయిల్ కోసం ప్రయత్నం చేసేందుకు హాస్పిటల్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోగా, అలా అతను వెళ్ళిన కొద్ది సమయానికి అప్పుడే ఐసీయూ నుండి డాక్టర్స్ బయటికి వచ్చి అక్కడ కారిడార్లో ఉండి కంగారు పడుతున్న నిత్యను చూసి దిగులుగా ముఖం పెట్టి, మీ నాన్న ఎక్కడున్నాడు అంటూ అడగ్గా, సత్యలో భయం మొదలైనా సరే వారితో కష్టంగా మాట్లాడుతూ ఇప్పుడే మనీ తీసుకుని రావడం కోసం వెళ్ళారు అంటూ అబద్ధం చెప్పి, చూడండి డాక్టర్, ఏం జరిగిందో నాతో చెప్పండి, నేను మరీ అంతగా భయపడనులేండి అంటూ చెప్పడంతో డాక్టర్ చాలా డల్గా, చూడు సత్య, మీ అమ్మ తలకు దెబ్బ తగిలి 6 గుట్లు పైనే పడ్డాయి. ఆ గాయం తగ్గడానికి 10 to 20 డేస్ అయితే పడుతుందమ్మా. కానీ కంటి దగ్గర గుచ్చుకున్న గాజు ముక్కలు మరీ కంటికి దగ్గరగా గుచ్చుకోవడం వల్ల ఆమెకు కంటి చూపుకి సంబంధించిన నరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అందువల్ల మీ అమ్మ ఆమె ఒక కంటి చూపును కోల్పోవలసి వస్తుంది అంటూ చెప్పడంతో సత్యకు గుండెంతా నీరుగారిపోయింది వారి మాటలకు. దాంతో ఇక వారితో ఏమనాలో ఎలా మాట్లాడాలో తెలియక, డాక్టర్, అమ్మకు మెలకువ ఎప్పుడు వస్తుంది అని అడగడంతో డాక్టర్, ఇంకా సుమారు 6 గంటల సమయం పడుతుందమ్మా ఆమెకు మెలకువ రావడానికి. తనకు మెలకువ వచ్చిన తర్వాత కూడా తనను బాధపెట్టే విషయాలైతే మీరు చెప్పకండి. ఆపరేషన్ జరిగింది కదా, ఈ టైంలో ఆమె ఏడవడం అంత మంచిదైతే కాదు అంటూ సత్యతో చెప్పి ఆ డాక్టర్స్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండగా, అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి వెళ్ళిపోతున్న డాక్టర్ని ఆపి వారు ఆ సమయంలో హాస్పిటల్కి ఎందుకు వచ్చారో డాక్టర్స్తో చెప్పి ఇప్పుడు సుప్రజ ఆరోగ్యం ఎలా ఉందో అంటూ ఆమె ఆరోగ్య సిచ్యువేషన్ గురించి డాక్టర్స్ని ప్రశ్నించి వారికి కేసు వివరాలను తెలియజేసి డాక్టర్ పర్మిషన్తో ఆ హాస్పిటల్ ఎండీతో మాట్లాడి అతని పర్మిషన్ తీసుకుని సుప్రజకు కాపలాగా ఉంటామని చెప్పడంతో డాక్టర్స్ కూడా సరే అన్నారు. సత్యవతి అక్కడ జరుగుతుందంతా గమనిస్తూనే ఉంది. అలా బాధలో మునిగిపోయి ఉన్న సత్య దగ్గరకు పోలీసు ఒక లేడీ కానిస్టేబుల్ని పంపి ఆమె దగ్గర నుండి తండ్రి గురించి వివరాలను కనుక్కొని సత్యను కూడా వారితోనే ఉండమన్నారు. సత్యకు అలా పోలీసులు రావడం, అమ్మకు కాపలాగా ఉండడం, పైగా తనను కూడా వారితోనే ఉండమనడంతో ఆమెకు అది అంతా చూసి భయంగా ఉండడంతో ఆమె కొంచెం ధైర్యం కోసమని, అలాగే జరిగిందంతా చెప్పడం కోసమని అక్క అయిన ఆమెనికి పోలీసుల ముందే వారి పర్మిషన్తో ఫోన్ చేసి తల్లికి జరిగిందంతా చెప్పి కొంచెం హాస్పిటల్కి రమ్మనగా, ఆమెని సత్యను అర్థం చేసుకుని సత్య, నేను వెంటనే వస్తున్నా అంటూ బయలుదేరి వెళ్ళిపోతుండగా తన పక్కనే ఉండి ఆమెని ఏం మాట్లాడిందో, తనతో సత్య ఏం మాట్లాడిందో విన్న సూరజ్ మాత్రం ఆమెను ఆ సమయంలో హాస్పిటల్కి పంపడం ఇష్టం లేదు అంటూ, అందుకు కారణంగా ఆమె కడుపుతో ఉంది అని, పైగా ఆమెని తల్లిదండ్రులకు అసలు ఈ కష్టాలన్నీ రావడానికి గల కారణం వారిద్దరికీ మధ్య జరిగిన ప్రేమ పెళ్ళి అని భావించి తన తండ్రి ఆమెని ఈ పరిస్థితుల్లో ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతో సూరజ్ ఆమెను హాస్పిటల్కి అసలు వెళ్ళనీయడం లేదు. అయితే అదే సమయంలో సూరజ్ తను హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉండగా తన ఇంట్లో వారు అతనిని వెళ్లకుండా ఆపడంతో సూరజ్ మరో దారి లేక తనకు సహాయం కోసం గగన్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి సత్యకు తోడుగా ఉండమని అతనిని అడగడంతో గగన్ అందుకు సరే అని హాస్పిటల్కి బయలుదేరాడు. మరోవైపు వైభవ్ ప్రతి మాట గురించి ఆలోచిస్తూ ఉన్న పవిత్ర వైభవ్ చెప్పిన దానికి సరే అనింది. అలా
అలా అతనికి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వైభవ్ తనను ఆపి, చూడు పవిత్ర, గగన్, నిత్య చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు వాడు నీతో ఈ డేటింగ్ నాటకం ఆడుతుంది వాడి ప్రేమను నీతో చెప్పడం కోసమే కాదు, నీ కన్ను నిత్య కాపురం మీద పడకుండా ఉండడం కోసం కూడా. అందుకే ఇక నువ్వు వాడితో ఈ దాగుడు మూత ఆటలను ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది అంటూ చెప్పగా, పవిత్ర వైభవ్కి సరే అని చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలి వైభవ్ అంటూ అడగ్గా, వైభవ్ పవిత్రతో నువ్వేం చేయాలి అంటే, నిత్యతో నువ్వు ఇప్పుడు చాలా మంచిగా ఉండాలి. ఎలా అంటే తనకొక మంచి ఫ్రెండ్లా, ఒక చెల్లిలా. ఈ పని చేయడం నీకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే నిత్యకు నువ్విప్పుడు ఒక రకంగా బంధువి. పైగా వరసకు చెల్లివి కూడా అవుతావు. ఇంకో విషయం, తనను మోసం చేయడం చాలా తేలిక. ఎందుకంటే తను చాలా మంచిది. నిన్ను చాలా త్వరగా నమ్ముతుంది. అలా నువ్వు తనను నమ్మించి తన ఆధ్వర్యంలో కొన్ని రోజులలో జరగబోతున్న ఒక ఫ్యాషన్ షో ఉంది. నువ్వు కూడా దాంట్లో పాల్గొనాలి. అలాగే ఆ షో గురించి నాకు అంతా తెలియజేయాలి. ఆ షోలో నేను మీ బావ పతనానికి ఓ మంచి పథకం వేస్తా. ఇంకో విషయం, మీ బావ ఇంటికి నిత్య చిన్నతనానికి అంటే తన గతానికి ఏదో ఒక సంబంధం అయితే ఉంది. అది ఏంటో ఎలాంటిదో మనకు ఖచ్చితంగా తెలియాలి. అది తెలిస్తే మనిద్దరి పని చాలా తేలికవుతుంది అంటూ చెప్పి, అతను దానికోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా పవిత్రతో చెప్పి, పవిత్రను ఇక అక్కడి నుంచి పంపేయగా, పవిత్ర ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతూ కారులో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంది నిత్య గతం గురించి. ఎందుకంటే ఎప్పుడో తన పుట్టుకకు ముందు జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల తన తల్లిదండ్రులు ఒక్క విషయం మీద చాలా పెద్ద గొడవ పడ్డారని, అందువల్లే గాయత్రి ఈశ్వర్ మీద పగతో ఇప్పటి వరకు సఖ్యతగా లేదని పవిత్రకు చాలా బాగా తెలుసు. అలా ఆ గొడవకు ఈ నిత్యకు ఏమన్నా సంబంధం ఉందా? అందుకనే బావ తన గతం గురించి వైభవ్ని తెలుసుకొనివ్వట్లేదా అంటూ ఆలోచించుకుంటూ ఇంటికి చేరి, అలా చేరుకున్న పవిత్ర ముందు ఫ్రెష్ అయి కిందికి వచ్చి కింద గదిలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఆ మాట ఈ మాట చెబుతూ గాయత్రిని మాటల్లో పెట్టి చిన్నగా, అమ్మా, నీకు నాన్నకు అసలు గొడవెందుకు వచ్చిందమ్మా, అందుకు కారణమేంటి అంటూ అడిగింది పవిత్ర. ఇంకోవైపు నిత్య సుమనను అడిగిన ప్రశ్నకు సుమన కంగారు పడుతూ, సూర్య ఇంకా పూర్తిగా నిజం నిత్యతో చెప్పలేదు. అందుకే నిత్య కారణం నన్నడుగుతుంది అని భావించి, ఏమీ లేదు నిత్య, సూర్య నిన్ననే నీ గురించి తెలుసుకున్నదంతా మాతో చెప్పి తనే నీతో అసలైన విషయం చెబుతా అన్నాడు. అది అంతా విని మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నీ కోసం నీ దగ్గరికి రాని తండ్రి మీద కోపం రాలేదా అని నేను అడుగుతున్నా అంతే అంటూ చెప్పగా, నిత్య సుమన పెడుతున్న టిఫిన్ తింటూ, కోపం వచ్చింది అత్తయ్య, కానీ నాకు తెలిసినంత వరకు నా చదువుకు ఆయన సాయం చేస్తున్నాడేమో అని నా మనసుకు గట్టి నమ్మకం అనిపించింది. ఆయనకు నేనంటే ప్రేమ ఉండబట్టే కదా ఎవ్వరికీ తెలియకుండా నాకు అలా సాయం చేస్తున్నాడు. కానీ నా కోసం రాకపోవడానికి కూడా మా నాన్నకు ఆయనకుండే కారణాలు ఆయనకైతే ఉంటాయి కదా అత్తయ్య అంటూ వీరు కింద మాట్లాడుకుంటూ ఉంటే, సూర్య నవీన్ మాటలు విని తనతో మళ్ళీ తిరిగి ఫోన్ మాట్లాడుతూ, ఆ పురుషోత్తం గాడికి చావు తెలివితేటలు చాలా ఎక్కువ. అందుకే పెళ్ళాన్ని అలా చావు బ్రతుకుల్లో వదిలేసి బయలు కోసం పారిపోయాడు వెధవ అంటూ తనను తిడుతూ, వాడిని మన వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు కదా, సో వాడు వెళ్ళే చోటును నువ్వు ముందుగానే పోలీసులకు తెలియజేయి. అప్పుడు వాడు లాయర్ని కలిసే ఆప్షనే ఉండదు. పైగా పోలీసుల నుంచి పరారీ అవుతున్న కారణంగా వాడికి బెయిల్ కూడా దొరకదు ముందు రోజులలో. దాంతో ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఉన్న కేసుల ద్వారానే డైరెక్ట్గా వీడికి 14 రోజుల రిమాండ్కి తరలించబడతాడు పోలీసుల ద్వారా. అలాగే ఇంకా సుప్రజ ఆరోగ్యం ఓకే అవ్వగానే హాస్పిటల్ నుండి నేరుగా జైలుకు వెళ్ళే ఏర్పాట్లను చేసేయి. దాంతో ఇద్దరి విలన్స్ అంటే 2 విలన్ వికెట్స్ పని అయిపోతుంది అంటూ చెప్పగా, మళ్ళీ పిఏ మాట్లాడుతూ, సార్ మీరు ఈశ్వర్ సార్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, తను ఎక్కడున్నారో కనుక్కోమన్నారు కదా,
అలాగే మీరు చెప్పిన సోమేష్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. అయితే అతనికి ఈశ్వర్ సారే ఇండియా రావడానికి టికెట్లు వేశారు. కాకపోతే ఈ సోమేష్ అనే వ్యక్తి ప్రస్తుతానికి ఇప్పుడు మీ ఇంటి కనుచూపులో ఉండే పార్క్లో ఒక బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. పదే పదే అతను మీ ఇంటినే చూస్తూ ఉన్నారు. మన వారితో చెప్పి అతనిని అంటూ నవీన్ మాట్లాడడం పూర్తి కాకముందే సూర్య అతని మాటలన్నీ విని ఆలోచిస్తూ నవీన్ మాటలకు అడ్డుపడుతూ, అయితే సరే, మీరు అతనిని ఎవ్వరికీ తెలియకుండా సాయంత్రం మన గూడెంకి తీసుకుని రండి. ముఖ్యంగా ఈ సంగతి ఈశ్వర్ మామకు అస్సలు తెలియకూడదు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా అంటూ చెప్పాడు. అలా నవీన్తో చెప్పాడే కానీ సోమేష్ ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడో, ఎందుకు ఇంకా కూడా ఈశ్వర్ని నమ్ముతూ ఉన్నాడో, అసలు ఏ ఉద్దేశంతో ఈశ్వర్ సోమేష్ని ఇండియాకి రప్పించాడో ఎంతగా ఆలోచిస్తున్నా అతనికి తెలియడం లేదు. ఇలా సూర్య తన ఆలోచనలో తాను ఉంటే పిఏ మళ్ళీ మాట్లాడుతూ, సార్, మీరు పవిత్ర గారి మీద ఒక కన్ను వేసి ఉంచమన్నారు కదా, అంటే ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో దాని గురించి తెలుసుకోమన్నారు కదా ఎప్పటికప్పుడు. మేము అలాగే చేశాము. కాకపోతే ఆమెను నిన్న వైభవ్ సార్ కలిశాడు. అంటే ఆమె ఉన్న హోటల్కే వెళ్ళాడు. అయితే తిరిగి ఆయన ఆఫీస్కి అయితే రాలేదు. కానీ పవిత్ర మేడం ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళిపోయింది అంటూ చెప్పగా సూర్య ఆ మాటలకు కొంచెం షాక్ అవుతూ, సరే నవీన్ అంటూ అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో కొద్దిసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసిన తరువాత కిందికి వెళ్ళి నిత్యతో కలిసి టిఫిన్ చేసి వారు ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి కదిలారు. అయితే సూర్య ఎప్పుడూ తీసుకునే కార్స్ కాకుండా ఓపెన్ టాప్ ఉన్న కార్ని డ్రైవర్తో స్టార్ట్ చేయించగా నిత్య సూర్యనే చూస్తూ, ఏంటి ఈ కార్ని స్టార్ట్ చేయమన్నావు అంటూ అడగ్గా సూర్య కొంచెం నవ్వుతూ నిత్యకు దగ్గరగా జరిగి, ఇదో రకం ఫ్యాంటసీ పెళ్ళామా, ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు నా ప్రేయసితో ఇలాంటి కార్స్తో లాంగ్ డ్రైవ్కి పోవాలి అని కలలు కన్నా. దానికే ఆ కార్ని కూడా కొన్నా. కానీ నాకు అప్పట్లో ప్రేమించేంత తీరిక లేదు. ఇప్పుడేమో ప్రేమించడానికి పిల్ల లేదు. అందుకే నన్ను ప్రేమిస్తున్న నా భార్యతో ఇలా నా సరదాని తీర్చుకుంటున్నా అంటూ చెప్పడంతో నిత్య అతని మాటలకు ఉడుక్కుంటూ, ఏంటి, ప్రేమిస్తావా, నీకు పిల్ల కావాలా, నిన్ను ఉండు అంటూ చిలిపిగా అతనిని నడుం మీద గట్టిగా గిచ్చేసి అతనికి దొరకకుండా కారు ఎక్కగా సూర్య నవ్వుకుంటూ రాక్షసి అంటూ ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు. అలా ఆ కార్ ఇంటి నుండి బయలుదేరగా వారి కోసమే ఎదురు చూస్తున్న సోమేష్ సూర్య పక్కనే కూర్చున్న నిత్యను చూడగానే అతని కళ్ళల్లో ఒక రకమైన సంతోషం వచ్చి చేరింది. అతనికి తెలియకుండానే సోమేష్ కూర్చున్న బెంచ్ నుండి తనంతట తాను పైకి లేచి ఆ కారులో కూర్చున్న అందాల బొమ్మను అంతులేని ప్రేమతో చూస్తూ తన కన్నుల నిండా తన కూతురి రూపాన్ని నింపుకుంటూ ఉన్నాడు. అయితే సూర్య అదంతా కూడా కార్ అద్దం నుండి గమనిస్తూనే ఉన్నాడు. దాంతో సూర్య మనసులో ఒక రకమైన ఆలోచన వచ్చి వెంటనే ఒకరికి ఫోన్లో ఒక మెసేజ్ పెట్టాడు. మరోవైపు ఈశ్వర్ తన ఫామ్ హౌస్లో నుండి ఆఫీస్కి బయలుదేరి రాగా అతను బిజినెస్కి వాడే ఫోన్ నిండా చాలా మిస్డ్ కాల్స్, మెసేజెస్ ఉన్నాయి. అందులో అతను చాలా ముఖ్యంగా భావించే వాటికి తిరిగి వెంటనే ఫోన్ చేసి మాట్లాడి అతనికి తెలియని నెంబర్స్కి తన ఇంపార్టెంట్గా చేయవలసిన చూడవలసిన పనులన్నిటి తర్వాత ఫోన్ చెయ్యొచ్చులే అని ముందుగా అతని పడిలో పడిపోయాడు. ఈశ్వర్ అలా సుమారు 12 గంటల సమయం నందు ఫోన్ తీసుకొని చూడగా అందులో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజెస్ కూడా ఉన్నాయి. దాంతో ఆ వాయిస్ మెసేజెస్ వినగా గగన్ కంపెనీ పిఏ పంపినట్లు తెలియడంతో అందులో ఉన్న విషయం అంతా వినగా ఈశ్వర్ కంగారు పడి వెంటనే అతనికి ఫోన్ చేసి విషయం అడగ్గా గగన్ కంపెనీ పిఏ ఈశ్వర్కి వైభవ్తో జరిగిందంతా చెప్పేసి, చూడండి మిస్టర్ ఈశ్వర్ గారు, ఈ విషయంలో ఇప్పటికే మా కంపెనీకి చాలా రకంగా డ్యామేజ్ జరిగింది బిజినెస్ పరంగా.
ఆ వైభవ్ మమ్మల్ని చాలా బెదిరించాడు. ఇంకోసారి ఈ విషయం మీద మా దగ్గరకు మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తే ఇక మా సార్ ఊరుకునేదే లేదు. మా అంతట మేమే జరిగిందంతా సూర్యకు చెబుతాం. ఎందుకంటే మీరు అయిన వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. మా విషయం అలా కాదు కదా. ఇది తన మాటగా మా సారే మీతో చెప్పమన్నాడు. కాబట్టి ఇక మాతో మీరు ఆటలను ఆడడం మానేయండి. మీకు ఏదైనా ఉంటే మీరే చూసుకోండి అంటూ చాలా గట్టిగా ఘాటుగా ఈశ్వర్తో చెప్పేసి పిఏ ఫోన్ పెట్టేశాడు. అతడు చెప్పిన విషయం ప్రకారం వైభవ్ గురించి విన్నదాని ప్రకారం సూర్యను చూసిన దాని ప్రకారం వారిద్దరికీ జరిగిన గొడవలు ఈశ్వర్కి చాలా బాగా తెలుసు. దాంతో ఈశ్వర్ అసలు ఈ వైభవ్ ఏ ఉద్దేశంతో గగన్ కంపెనీకి ఫోన్ చేశాడా, అసలు తను ఎలా ఆలోచిస్తున్నాడా, ఈ పని చేయడం వల్ల వైభవ్కి ఎలాంటి లాభం ఉందా అంటూ ఇప్పుడేం చేయాలా అని చాలాసేపు ఆలోచించుకున్న ఈశ్వర్ పవిత్రకు కాల్ చేశాడు. ఏవండోయ్, మరిప్పుడు కథ ఇక్కడి దాకా విన్నారు కదా. కథలో తరువాత ఏం జరిగితే బాగుంటుందో, ఎలా జరిగితే బాగుంటుందో మీ ఒపీనియన్ ఏంటో కుసంత కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అట్లే కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.